హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఓట్స్ ఆమ్లెట్ అండి. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చాలా సులభంగా ఎవరైనా చేసేసుకోవచ్చు. మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, డయాబెటిక్ ఉన్న వారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఈ ఓట్స్ ఆమ్లెట్ చేసేసుకోవచ్చండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు వరకు రోల్డ్ ఓట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ మనం ఓట్స్ ఆమ్లెట్లోకి యాడ్ చేసుకునే వెజిటబుల్స్ అండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ ఉంది కదండి, దాన్ని వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు దోశ బ్యాటర్ లాగా వాటర్ యాడ్ చేసుకొని, దోశ బ్యాటర్ ఎంత కన్సిస్టెన్సీలో మనకి వీలవుతుందో అంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. లమ్స్ ఏమీ ఉండకూడదు. ఉండలుంటే అది సరిగ్గా రాదనమాట దోశ. లమ్స్ ఏమీ లేకుండా బాగా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకోండి. తగినంత వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలా దోశ బ్యాటర్ లాగా మనం కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నానో. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. అప్పుడే మనకి ఆమ్లెట్ సరిగ్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి 3 ఎగ్స్ బ్రేక్ చేసుకుంటున్నాను. పెంకులు పడకుండా జాగ్రత్తగా బ్రేక్ చేసుకొని వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఎంత తినగలరో మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత మిరియాల పొడి, పెప్పర్ పొడి అంటారు కదండి, అది యాడ్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా కలిసేంత వరకు బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఉంది కదండి ఇందాక, దాన్ని తీసుకొని దానిలోకి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసేసి నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికము, టమాటో, క్యాబేజీ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంతవరకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. వీటిని అన్నిటినీ ఎంత వీలైతే అంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీటిని అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత గెరెట్తో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని అన్నిటినీ మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి వీటిని అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. సాల్ట్ చెక్ చేసుకొని మీకు సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. మనం ఎగ్స్ బీట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, అందుకని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని అంతా దోశల్లా వేసుకుందామండి. మీకు దోశల్లా కాకుంటే కొంచెం మందంగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. దానికోసం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూడండి. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని చెప్పాను కదండి, దోశలా వేసుకోవాలంటే దోశలా అయినా వేసుకోవచ్చు, లేకుంటే కొంచెం మందంగా రొట్టెలా కావాలంటే రొట్టెలా కూడా వేసుకోవచ్చు. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను టర్న్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేస్తుందో. చూసారా, చక్కగా కాలింది.
అలా టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మూత పెట్టి సేమ్ అలానే కాల్చుకోవాలండి. చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో ఆమ్లెట్ అనేది, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది ఇద్దరికి ఫుల్గా సరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.